అర్ధకుంభం, పూర్ణకుంభం, మహాకుంభమేళ మధ్య తేడా ఏమిటి? ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హాజరవుతారు. కుంభమేళ 4 పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. ఇక సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభమేళాకు దేశం నలుమూలల నుండి, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హాజరవుతారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాగసాధువులు కూడా ఈ జాతరలో పాల్గొంటారు. కుంభమేళ 4 పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 2025లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహాకుంభమేళ జనవరి 13, 2025న ప్రారంభమవుతుంది. మహాకుంభమేళ ఫిబ్రవరి 13న ప్రారంభమవుతుంది. పూర్ణకుంభం, మహాకుంభమేళ, అర్ధకుంభ, పూర్ణకుంభ, మహాకుంభ మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. ఇక కుంభమేళ స్థానాన్ని సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళ జరుగుతుంది. అదే సమయంలో సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళ నిర్వహిస్తారు. ఇక సూర్యుడు సింహరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు, సింహరాశి లేదా కర్కటకంలో ఉన్నప్పుడు కుంభమేళ జరుగుతుంది. నాసిక్లో కుంభమేళ జరుగుతుంది. ఇక ప్రతి 6 ఏళ్లకోసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ ప్రయాగ్రాజ్, హరిద్వార్లలో మాత్రమే జరుగుతుంది. పూర్ణ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకోసారి పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లోని సంగం ఒడ్డున నిర్వహిస్తారు. చివరిసారిగా 2013లో ఇక్కడ పూర్ణ కుంభమేళ జరిగింది. ఇక ప్రయాగ్రాజ్లో 12 పూర్ణ కుంభమేళ జరిగినప్పుడు దానికి మహాకుంభ అని పేరు పెట్టారు. మహాకుంభమేళ 12 పూర్ణ కుంభాల్లో ఒకేసారి జరుగుతుంది. మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇక జనవరి 13న పుష్య పౌర్ణమి నాడు మహాకుంభమేళ ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరుగుతుంది. రెండవ రాజస్నానం మకర సంక్రాంతి నాడు అంటే జనవరి 14న జరుగుతుంది. మూడవ రాజస్నానం మౌని అమావాస్య రోజు జనవరి 29న జరుగుతుంది. నాలుగవ రాజస్నానం వసంత పంచమి నాడంటే ఫిబ్రవరి 3న జరుగుతుంది. ఐదవ రాజస్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు జరుగుతుంది. ఇక ఆరవ రాజస్నానం ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి, మహాకుంభమేళ చివరి రోజున జరుగుతుంది. ఈ ఏడాది మహాకుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రారంభ నిర్మాణం సిద్ధం చేశారు. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. మొదటి స్నానానికి ముందు మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక అమేథీలోని మహాకుంభ సెక్టార్లో 6లోని సంత్ పరమహంస ఆశ్రమ శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఉంది. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేసుకున్నారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 11,000 త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేస్తారు. జనవరి 12 నాటికి 12 జ్యోతిర్లింగాల నిర్మాణ పనులు పూర్తవుతాయని, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు భక్తులకు దర్శనానికి, పూజలకు అనుమతినిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.